ఫిల్మ్స్కి యూఆర్ నాట్ యాక్చువల్లీ ప్లాన్డ్ ఇట్. ఈ పెద్ద పోస్ట్ పోన్ అవడంతో మీరు ప్రీపోన్ చేసుకొని వచ్చున్నారు కదా. సో ప్రొడక్ట్ అనేది ఎంతవరకు రెడీగా ఉండింది? ఆల్రెడీ అంటే మేము 1, 8, 15 మూడింటికి ప్రిపేర్ అయ్యి వర్క్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఓకే, ఎందుకంటే ఈ మేడే ఈ ఇంక్లూజన్స్ అన్ని కూడా లాస్ట్ మినిట్లో లేదు, మూవీలో మాకు బాగా సింక్ అయింది. బేసిక్గా ఫ్లైట్లో మేడే అని ఉండింది. సో కరెక్ట్గా మాకు డేట్ అలా కుదిరి వర్కౌట్ అయింది. ఓకే, ఎందుకంటే ఈ మధ్య ప్రతి సినిమాకి లాస్ట్ మినిట్ టెన్షన్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి. సో అది ప్రతి సినిమాకి ఉందండి. ఈ సినిమా ఓన్లీ హీరో గారి డబ్బింగ్ అయితే టెన్షన్ ఏమి ఉండదు, అంత పర్ఫెక్ట్గానే ప్లానింగ్ జరుగుతుందండి. కాపీ రెడీ అయిపోతే టైంకి ఏం ప్రాబ్లం, ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉందండి. ఓకే, ఎందుకంటే ఈ మధ్య ప్రతి 90% ఫిలిమ్స్కి వింటూ ఉన్నాం లాస్ట్ మినిట్ వరకు ఫస్ట్ కాపీ అవ్వకపోవడం అనేది. సో ఇప్పుడు ఇంకా ప్రీపోన్ చేయడం వల్ల ఇంకా రితీష్ అంటే యూఆర్ సమ్ ప్రీపోన్ కాదండి, అంటే ఫస్ట్ నుంచి 1 అనేది మేము టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాం. 1 లేదా 18, 15 అంటే మీరు లాస్ట్ మినిట్ వరకు కూడా బెటర్మెంట్ కోసం ఎక్కడో అక్కడ ఎడిటింగ్లోనో లేదా లేదండి, అలా బెటర్మెంట్ చేస్తాం. లాస్ట్ మినిట్ వరకు చేయను, ముందే ఫిక్స్ చేసే బెటర్. మీరు లేదు చాలా ఇబ్బందిగా ఉంది అని అనాలి ఒకసారి అని అన్న. ఇప్పుడు సత్య అంటే ఇప్పుడు మీ అంటే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ లేదంటే వెన్నెల కిషోర్ కానీ ఇద్దరు మీకు లైవ్ ఎగ్జాంపుల్స్. వాళ్ళు కూడా హీరోలుగా ప్రయత్నించి వాళ్ళు కూడా హీరోలుగా మినిమల్ హిట్స్ కొట్టి ఉన్నవాళ్ళే. సో మీరు గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఎంత ప్రిపేర్డ్గా ఉన్నప్పటికీ కూడా క్యారెక్టర్ రోల్స్కి కూడా మీకు కూడా ఒక మైండ్ సెట్ ప్రిపేర్డ్ ఉంటారు కదా, లేదు హీరోగా చేస్తూనే ఇది చేయొచ్చు లేదంటే కంప్లీట్గా ఓన్లీ కామెడీ రోల్స్ చేయొచ్చు అనేది. సో అలా ఏం ప్రిపరేషన్ ఉండిందా? ప్రిపరేషన్ ఏం లేదు సార్, ప్రిపరేషన్ ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే నాకు వచ్చిన డైరెక్టర్స్ అంటే చేసిన డైరెక్టర్స్ తోటి వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి, హీరోల నుంచే. కానీ వాళ్ళు ఏ క్యారెక్టర్స్ ఎలా నేను ఇది సెట్ అవుతానని చెప్తే ఆ క్యారెక్టర్స్ అలా చేసుకుంటూ వెళ్తానండి. లీడ్ అంటే లీడ్ ఒకటి ఏంటంటే పర్టికులర్గా నాకు నచ్చి కథ అది నచ్చి నిజంగానే జనాలకు నచ్చుద్ది ఇది అనుకుంటే నేను చేస్తానండి. లేదంటే రెగ్యులర్గా కామెడీ రోల్స్ రెగ్యులర్గా చేస్తాను. అసలు ప్రమోషన్ల కింద నుంచి వెన్నెల కిషోర్ గారిని అందరూ అంటారు కానీ అసలు మీరు దొరకరు అసలు మీడియా. అమ్మయ్యా, సో అసలు భయ్యా సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అ లాట్. సో అసలు మీరు మీడియా ఇంటర్వ్యూస్ స్టేజ్ ఫీర్ అండి నాకు. స్టేజ్ ఫీర్ ఓకే, బట్ మీడియా ఇంటర్వ్యూస్ కానీ ఇంటర్వ్యూస్ ఇవి చేస్తున్నానండి ఇప్పుడు తప్పట్లేదా? తప్పక చేస్తున్నారా లేదా? లేదండి చేస్తున్నానండి. నేను దానికి టైం తీసుకు ప్రతి మూవీకి మీరు చూస్తే చాలా ప్రమోషన్స్ చేశాను నేను సార్. బేసికల్గా వాళ్ళిద్దరు ప్రమోషన్స్ రాకపోవడం కారణం వాళ్ళంత బిజీ యాక్టర్స్ ఇంకెవరు ఉండరండి. అది మెయిన్ రీజన్. బికాజ్ వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ప్రమోషన్ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళకి ఒప్పుగా ఉండదు. ప్లస్ ఇట్స్ నాట్ ఫేర్ ఆల్సో ఫర్ అస్ టు ఎక్స్పెక్ట్ దెమ్ టు వర్క్. అండ్ ద మెయిన్ రీజన్ ఈస్ దట్ బికాస్ దే వెరీ బిజీ అండి. ట్రూ అంటే కాకపోతే మత్తువాదులు 2 తర్వాత సత్య ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి మీడియాలో ట్రై చేయని వాళ్ళు ఎవరు లేరు. బట్ స్టిల్ సత్య సక్సెస్ఫుల్గా అవాయిడ్ చేశారు అసలు అది. శ్రీనివాస్ గారు హాయ్ సార్. సార్ కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు కొన్ని సెన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్ కూడా తర్వాత న్యూస్లో చర్చలకు జరిగే అటువంటి సెన్సిబిలిటీస్ ఉంటాయి. అయితే మీ క్యారెక్టర్ రిలీజ్ అయిన తర్వాత, మేడే రిలీజ్ అయిన తర్వాత అలాంటి సెన్సిబిలిటీస్ని ఏమైనా టచ్ చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా సినిమాలో? ప్యూర్ ఆన్ ఓన్లీ కామెడీ పాయింట్లోనే వెళ్తుందా అంటే ఏం చెప్తారు? అంటే ఇది రాసింది సెన్సిబుల్ ఉన్న వ్యక్తి, అందుకనే ఆయన అడగంగానే ఏం ఆలోచించకుండా చేసా, చాలా పద్ధతిగానే ఉంది. మీరు సాటిస్ఫై ఉన్నారా సార్ ఈ క్యారెక్టర్ తోటి? అవునవును. శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఎంతమందో డైరెక్టర్లతో చాలా మంచి టాప్ ర్యాంకింగ్ డైరెక్టర్స్ అందరితోనే చేశారు, అన్ని పెద్ద పెద్ద హిట్స్లో చేశారు. ఆల్వేస్ యూ క్యాటర్ టు కామెడీ. ఇట్ వాజ్ వెరీ ఫన్ లవింగ్. ఇప్పుడు ఈ డైరెక్టర్ వెరీ యంగ్ అండ్ వెరీ న్యూ, ఆల్మోస్ట్ విత్ 1 to 3 ఫిల్మ్స్ ఈయన తాలూకా ట్రీట్మెంట్లో మీరు ఫీల్ అయిన ఫ్రెష్నెస్ ఏంటి సార్? మామూలుగానే రెగ్యులర్ పంచులు లేకపోతే రెగ్యులర్ అంటే మామూలుగా స్క్రిప్ట్ చదివితే అలా అనిపిస్తుందేమో కానీ ఆయన తీసే విధానం, ఆయన చూసిన విధానం వేరే ఉంటుంది. అది మనం చెప్పినప్పుడు కూడా వచ్చి కొంచెం ఇలా ఇక్కడ తగ్గించండి అని చెప్పడం, ఆ టైమింగ్ వేరే. ఒక్కొక్కరికి ఇప్పుడు ఈవీ గారికి ఒక స్టైల్ ఉంటుంది, అవును. అలా అందుకే రితేష్ గారిది అదో గమ్మత్తైన స్టైల్ అనమాట. అది మనం చేసిన దాకా కూడా ఊహించలేం. వెళ్ళి ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిందే బెస్ట్ అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. అంటే వర్మ గారి సినిమాలోని బ్రహ్మానందం గారు చేసినప్పుడు మీ అందరికీ ఆల్మోస్ట్ కులగురువులా కదా బ్రహ్మానందం గారు. ఆయన వర్మ గారి సినిమాలో చేసినప్పుడు మొట్టమొదటిసారి ఈ టుక్ ఏ టర్న్ ఇన్ హిస్ కెరీర్. మీకు అలాంటి టర్న్ వచ్చే క్యారెక్టర్ ఇది కాదు, అంత టర్న్ వచ్చేది కాదు, ఒక టర్నింగ్లో వచ్చే క్యారెక్టర్. సత్యాన్న హియర్. అంటే యు బీన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ రితేష్ రాణా గారు కూడా. అంటే మనకు మత్తువదలరా 2లో ఒక డ్యాన్స్ కూడా చేశారు మీరు. సో ఆ మత్తువదలరా 2 ప్రీవియస్గా చూపించారా మెగాస్టార్కి ఏమన్నా, లేకపోతే ఏదైనా జరిగిందా? ఆర్ ఎల్స్ ఎనీ అప్రిషియేషన్ ఆయన సినిమా చూసి ట్వీట్ చేశారు. ప్లస్ నేను విశ్వంబర వర్క్ చేశానండి ఆయనతో.
ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. మీడియా సమక్షంలో కూడా ఆయన చెప్పారండి. అంటే ఈ ఫిల్మ్లో కూడా మీరు టీ షర్ట్ మెగాస్టార్ రిఫరెన్స్ లా వేసుకున్నాం అంతే. ఎనీథింగ్ రిలేటెడ్ టు మెగాస్టార్ ఇన్ దిస్ జెట్లీ? రిలేషన్ ఏమి ఉండదు కానీ రిఫరెన్సెస్ మైనర్ రిఫరెన్సెస్ ఉంటాయి. సుదర్శన్ గారు మీరు ఆన్సర్ చెప్పచ్చు. లాస్ట్ క్వశ్చన్. యా సార్, ఇప్పుడు దాకా మిమ్మల్ని చాలా డిఫరెంట్ పాత్రలో ఊహించుకున్నాం. ఫస్ట్ టైం అసలు మా ఊహల్లో కూడా రాని పాత్రతో మీరు మా ముందుకు కనిపించారు. నేను అడగనండి అలాగా. మీరు వేసుకున్న పాత్రకి మీరు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్కి అయితే సెన్సిబిలిటీస్ గురించి అడగొచ్చు, కానీ ఆయన్ని ఇప్పుడు దాకా అలాంటి క్యారెక్టర్లో మేము చూడలేదు. 100% ఆ థాట్ కూడా మాకు లేదు. మీకు ఫస్ట్ టైం నెరేట్ చేసినప్పుడు వాట్ ఈస్ యువర్ పాయింట్ అండి? నేను ఒక అద్భుతం ఏంటంటే రితేష్ రాణా నన్ను హ్యాపీ బర్త్డేతో మలుపు తిప్పారు, తర్వాత మత్తు వదలరాతోటి ఇంకొక మలుపు. అవన్నీ ఆ గెటప్స్ ఇలా ఇవ్వటం అనేది గొప్ప సాహసం. అంటే ఒక డైరెక్టరు నా స్థాయిలో ఉన్న ఒక ఆర్టిస్ట్కి ఇలా ఊహించి ఒక డిఫరెంట్గా ఆయన్ని ఒక చిన్న మలుపు, అంటే ఈ మలుపు తర్వాత ఇది ఒక గెలుపు. ఆ గెలుపు అంటే ఏంటంటే డిఫరెంట్ గెటప్స్లో నాకు అవకాశాలు రావడానికి ఇది ఒక గొప్ప ఫౌండేషన్. అది ఒక డైరెక్టర్గా ఆయన కన్సీవ్ చేసి దాని పేరు నూర్జహాన్ అని పెట్టి, అసలు దాంట్లో అదే ప్రత్యేకం కామెడీ క్యారెక్టర్ రాకుండా వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్గా దాన్ని మలచడం అనేది ఈజ్ నోన్ ఫర్ హిజ్ స్క్రీన్ ప్లే, మీకు తెలుసు. అట్లాగే ఇచ్చిన అలాగే మా చెర్రీ గారికి మా హోమ్ ప్రొడక్షన్ లాంటిది వీళ్ళందరూ అభిమానంతో ఒకసారి మళ్ళీ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్, ఏ న్యూ టర్నింగ్ రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక మా సత్య ఇక్కడ ఇలాగే ఉండొచ్చు, కానీ అక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారుగా రెస్పాన్స్. కమెడియన్గా అతనికి ఉండేటువంటి ఏదైతే ఒక ఫౌండేషన్ ఉందో అది ఇవాళ హీరోగా చూడాలని అందరూ కోరుకుంటున్నారు. అది ఇక్కడ మనకి తెలుస్తుంది. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రేట్ థింగ్. అండ్ చాలా 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 మా చెర్రీ గారికి, రితేష్ గారికి ప్రత్యేకంగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ మీ ది క్వశ్చన్, బికాస్ దెర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ మీ టు టెల్ అబౌట్ ది చేంజ్ ఇన్ మై కెరియర్. సార్ సుదర్శన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ సార్ మీరు ఈ విషయంలో, ఎందుకంటే మీరు ఈ మూవీలో రోప్ షాట్స్ అండ్ స్టంట్స్ కూడా చేశారు. హ్యాట్స్ ఆఫ్. మే ఫస్ట్ ఎస్ చెర్రీ గారు, మీరు అంటే మీ ప్రొడక్షన్లో మీ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చాలా బిగ్ కాంబినేషన్స్ చేస్తున్నారు. బట్ ఎందుకో ఈ సినిమా విషయంలో ఒక సాటిస్ఫాక్షన్ మీ ఫేస్లోనే కనిపిస్తుంది. అంటే తక్కువ టైంలో అనుకున్న టైంలో చేయగలిగాము అనే ఒక సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. ఏంటి అంటే ప్రతి సినిమాకి అది అవ్వట్లేదా, ఈ సినిమాకి అయిందా ఏంటి? అంటే ప్రతి సినిమా ఒకటేలాగా ఉండదు కదండి, వేరే వేరేగా ఉంటాయి కదా. సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది, స్పాన్ని బట్టి ఉంటుంది. సో ఈ సినిమా వరకు వెరీ హ్యాపీ. నాట్ ఓన్లీ దిస్ మూవీ, మా క్లాప్ ఎంటర్టైన్మెంట్లో ఇంతకుముందు చేసిన సినిమాలన్నింటిలో కూడా హీ హెస్ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, వీ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్, వీఆర్ కంటిన్యూయింగ్. హీ ఈజ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. సో డెఫినెట్గా సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఉందండి. ఇంత ఫాస్ట్గా చేయడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఏమైనా చెప్పాలనుకున్నారా ఫైనల్గా? మీరు చెప్పండి ఒకసారి. ఓ కిషోర్ గారు ఏదో. సమంత గారు శుభం. ఓకే.